ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసు. అలాగే 2025 సంవత్సరం ఆగస్టు 9వ తేదీ శనివారం యొక్క దినఫలాలు కన్యా రాశి వారికి ఈ విధంగా ఉండబోతున్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం మీ యొక్క జీవితంలో జరగబోయే తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్కి గురవుతారు. ఎటువంటి సంఘటనలు అనేవి మీ యొక్క జీవితంలో జరగబోతున్నాయి. ఈరోజు దినఫలాల్లో మీకు ఎటువంటి ప్రతికూల ఫలితాలైతే కనిపిస్తున్నాయి. అదేవిధంగా కన్యా రాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవతారాధన ఏమిటి, అలాగే పరిహారాలేమిటి అనే విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ మాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు గనక మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. నోటిఫికేషన్ రాగానే మీరు వీడియో ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు. అదేవిధంగా మీ ఫ్రెండ్స్లో కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కన్యా రాశి వారు ఉంటే కనుక వారికి కూడా వీడియో షేర్ చేయండి. వారు కూడా వీడియో ఓపెన్ చేసి వారి రాశి గురించి, వారి జాతకం గురించి తెలుసుకుంటారు. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులందరూ కూడా కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి వచ్చేసి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు వచ్చినా కానీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు వీరికి ఉంటాయి. ప్రాక్టికల్ మైండ్ని కలిగి ఉంటారు. చాలా సిస్టమేటిక్గా ఉంటారు. ఏది మంచి, ఏది చెడు అనే అవగాహనతో ముందుకు వెళ్తూ ఉంటారు. ముఖ్యంగా ఆగస్టు 9వ తేదీ శనివారం యొక్క దినఫలాలు కన్యా రాశి వారికి చూస్తే గనక ఊహించని సంఘటనలు అయితే వీరి యొక్క జీవితంలో జరగబోతున్నాయని చెప్పుకోవచ్చు. చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక వ్యక్తిని కలుసుకునే అవకాశం అయితే మీకు రాబోతుంది. అలాగే ఊహించని విధంగా మీ యొక్క చిన్ననాటి మిత్రుడు మీకు తారసపడే అవకాశాలు ఉన్నాయి. ఇది మీకు షాకింగ్ విషయం అని చెప్పుకోవాలి. ఎందుకంటే చాలా సంవత్సరాల క్రితమే వారితో మీకు కమ్యూనికేషన్ అనేది మిస్ అయిపోయింది. అటువంటి వ్యక్తి అనుకోకుండా మీకు తారసపడే అవకాశాలైతే ఈరోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి. రాజకీయ రంగంలోని వారు ప్రత్యేకమైనటువంటి స్నానాన్ని సంపాదించుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. మీ యొక్క రాజకీయ భవిష్యత్తు గురించి ఈరోజు ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే మీరు తీసుకోబోతున్నారు. అలాగే కన్యా రాశి వారు నూతనంగా ఉద్యోగంలో జాయిన్ అయిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈరోజు పని ఒత్తిడి కారణంగా కాస్త నీరసం, తలనొప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా కానీ ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అది మీకు శుభ ఫలితాలను ఖచ్చితంగా అనుగ్రహిస్తుంది. అలాగే కన్యా రాశి వారు ఈ మధ్య కాలంలో ఎవరైనా సరే వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే దాని గురించి లోన్ల కోసం, డబ్బు కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఆ ప్రయత్నాలు మీకు సక్సెస్ కాబోతున్నాయని చెప్పుకోవచ్చు. గృహిణులు ఎవరైతే వారి యొక్క కెరియర్‌ని తిరిగి ప్రారంభించాలని అనుకుంటున్నారో వారి ముందుకు ఒక చక్కటి అవకాశం అయితే రాబోతుంది. అలాగే భాగస్వామ్య వ్యాపారాలకు ఈ సమయం అనుకూలంగా ఉంది అని చెప్పుకోవచ్చు. ఈరోజు దానికి సంబంధించి మీరు ఒక క్లారిటీకి అయితే రాబోతున్నారు. అయితే కన్యా రాశి వారి యొక్క జాతకం ప్రకారం చాలా రోజులుగా మీరు ఏదైనా పని మొదలు పెట్టాలి అని అనుకుంటున్నారు. కానీ ఆ పని మొదలు పెట్టడంలో మీకు ఆలస్యం అయితే జరుగుతుంది. ఖచ్చితంగా ఈరోజు ఆ పని మొదలుపెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే కన్యా రాశి వారు చాలా రోజులుగా పని ఒత్తిడి కారణంగా మీరు నీరసంగా ఉన్నట్లయితే కనుక ఈరోజు మీకు కుటుంబ సభ్యుల నుండి సంపూర్ణ మద్దతు అనేది మీకు లభించబోతుంది. అదేవిధంగా ఈరోజు కన్యా రాశి వారికి మిశ్రమమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే మిమ్మల్ని షాక్‌కి గురి చేసేటువంటి అంశాలు కూడా ఆగస్టు 9వ తేదీ శనివారం యొక్క దినఫలాల్లో కనిపిస్తున్నాయి. అయితే కన్యా రాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధనతో పాటు విష్ణు ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. అలాగే హనుమాన్ చాలీసాను కూడా పఠించండి. దుర్గాదేవి చాలీసాను పఠించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. ఖచ్చితంగా శుభ ఫలితాలనైతే మీరు పొందుకుంటారు. అదేవిధంగా అనాథలకు, అభాగ్యులకు, పేదవారికి దుప్పట్లు, గొడుగులు, పాదరక్షకులు దానంగా ఇవ్వండి. ఇలా చేయడం వలన మీ ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది. అలాగే పశుపక్షాదులకు తినడానికి ఆహారం, తాగడానికి నీరు అందించండి.
ఇలా చేయడం వలన మీ కష్టాలన్నీ తీరిపోయి మీ ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది. అలాగే ఒక దేశీయ గోమాతను దానంగా ఇవ్వండి. ఆవును దానంగా ఇవ్వడం వల్ల మీకు బ్రహ్మలోక ప్రాప్తి అనేది కలుగుతుంది. మీరు చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. చూశారు కదండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.